ఈ దర్శకుడు వచ్చేప్పటికి నిమ్మల శంకర్ అంటారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అతని పేరు ఎన్కౌంటర్ శంకర్గా స్థిరపడిపోయింది. ఇది అతను తీసినటువంటి మంచి చిత్రాల్లో ఇదొక చిత్రంగా మనం చెప్పుకోవచ్చు. అయితే అసలు ఈ ఎన్కౌంటర్ సినిమా నేను చెప్పినట్టు ఈ భద్రాచలం, మోతుగూడెం ఈ ఫారెస్ట్లు ఎలా ఉంటాయంటే థికెస్ట్ ఫారెస్ట్లు. ఆ రోజుల్లో నక్సలైట్ మూవ్మెంట్స్ ఎక్కువగా ఉండేవి. 1997 కదండి. అప్పుడు యాక్చువల్గా ఈ దండకారణ్యంలో వీళ్ళు ఏం చేసేవారంటే కొన్ని స్టేట్స్ దాటి వెళ్ళిపోయేవాళ్ళు. ఒరిస్సా బోర్డరు, ఛత్తీస్గఢ్ ఇలాంటి లాంగ్ మార్చ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళి ఈ సినిమా షూటింగ్ జరుపుకున్నారు. అయితే కృష్ణ మాత్రం డీప్ ఫారెస్ట్లోకి రాలేదు. వికారాబాద్ లాంటి అడవుల్లోకి వచ్చారు. ఆయన తలకొనలో కూడా ఆయన పార్టిసిపేషన్ చేశారు. కొన్ని మ్యాచింగ్ చేశారు, ఆ సన్నివేశాన్ని ఈ సన్నివేశాన్ని. కానీ ఈ సినిమాలో నటించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ అయినటువంటి ఘట్టమనేని రమేష్ బాబు భద్రాచలం, మోతుగూడెం, చింతూరు ఇలాంటి పరిసర ప్రాంతాలు కూడా వెళ్ళారు. చాలా డీపెస్ట్ ఫారెస్ట్లోకి వెళ్ళారు. ఒకరోజు జీపులో వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఆరా తీశారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని చెప్పేసి. దాంతో వీళ్ళంతా చెప్పారు, ఇది సినిమా కంటే ఇంత డీప్ ఫారెస్ట్లోకి ఎందుకు వెళ్తున్నాను కూడా అడగడంతో ఇది సూపర్ స్టార్ కృష్ణకి తెలిసింది. సూపర్ స్టార్ కృష్ణ ఆ రోజు మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా కలవటం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే, ఇది మేము ఒక మంచి కథాంశంతో తీస్తున్నాము. అయితే అప్పుడు డీజీపీగా ఉన్నటువంటి ద్వారా ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారాన్ని సేకరించి ఏ డైలాగ్ చెప్పారు, ఏ సినిమా షూట్ చేశారు, ఎక్కడ షూట్ చేశారు, ఈ వివరాలన్నీ తీసుకుంటున్నారు. మేము మంచి ఉద్దేశంతోనే తీస్తున్నామని చెప్పి వివరించడం జరిగింది. అయితే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇంకా డివైడ్ అవ్వలేదు కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు, మీ పని మీరు చేసుకోండి, మీకే ఇబ్బందులు లేకుండా మీకు ప్రొటెక్షన్ కూడా ఇస్తామని చెప్పి అన్నారు. అన్నట్టుగానే మీకు హార్స్లీ హిల్స్, ఈ తలకోన ఇలాంటి చోట్ల పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకని మీకు కొన్ని కీలక సన్నివేశాలు నిజమైన పోలీసులను కూడా ఈ సినిమాలో వాడటం జరిగింది.